మాక్సిమం అన్ని స్కూల్స్ లోని కాలేజెస్ లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్ గా డిజైన్ చేసి ఈ రోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు ఆ బ్రోచర్ ని కూడా మేము మంత్రి గారు అందరు కలిపి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఇబ్బందులు పడతామో వాటన్నిటి మీద కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మీకు అందరికీ తెలుసు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సెపరేట్ గా సుమారుగా 9 కోట్ల సంవత్సరానికి 9 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయించడం జరిగింది. 26 జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి. ఒక డీజీ లెవెల్ ఆఫీసర్ ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్ గా ఒక సెపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని గంజాయి నిర్మూలనకి, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోని డ్రగ్స్ గంజాయి సరఫరాని మనం బ్రేక్ చేయాలి, కల్టివేషన్ ని బ్రేక్ చేయాలి, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని కూడా ఆపాలి, వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని ఒకే ఒక ధ్యేయంతో ఈరోజు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఈగల్ ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు.